వీడి తావు ఇలా కాదు. పాపం ఆ చంద్రం చచ్చిపోయి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. వీడు బ్రతికుండే ఆత్మహత్య చేసుకుంటాడు. ఏంటి సీత, ఏంటి ఇలా వచ్చావు? గోపి ఎక్కడ? గోపి ఏమిటి పని? ఏమండి, మీరు నిజంగా నన్ను వదిలిపెట్టిపోరు కదా? ఏమిటా మాటలు? పోనీ పోనీ కనీసం బాబునైనా మీ వాడని ఒప్పుకుంటే నేను సంతోషంగా చచ్చిపోతానండి. అవే కాదు సుందరి, నువ్వు నా దానివేనని అందరి ఎదుట ఒప్పుకోవడానికే వచ్చాను. నువ్వు ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. నువ్వు నా దాని సుందరి. నిజంగానా? అవును, నిజమే. ఒకనాడు రహస్యంగా గర్వంగా చేసిన సిగ్గుమాలిన పనికి ఈనాడు బాహాటంగా సవినయంగా క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఈ సుందరి నా భార్య. మీరు చూసిన నాటకం కాదు. ఈ నాటకంలో ఈ అమాయకురాలు నటించలేదు. నాలాంటి దుర్మార్గులున్న సమాజంలో ఒక అబల జీవితం ఎలా అన్యాయం అయిపోతుందో తన కథతో చాటి చెప్పింది. అవును డాడీ, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నేను మాయని మచ్చలాగా నిలబడ్డాను. చదువుల కోసం 10 మందిలోకి రావాల్సిన ఆడపిల్లలు, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు విచ్చలవిడిగా బ్రతికే నాలాంటి విలాస పురుషుల చేతుల్లో బలైపోతున్నారు. ఇవాళ నేను చేసిన నేరాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదు. నన్ను క్షమించకండి డాడీ. నన్ను శిక్షించి కళ్ళు మూసుకుపోయిన అలాంటి అవకాశవాదులు కళ్ళు తెరిపించండి. నా జీవితం 10 మందికి కనువిప్పు కానివ్వండి. నన్ను తిట్టండి, కొట్టండి, వీలయ్యండి. మీరే శిక్ష విధించినా నేను చేసిన పాపాలకు సరిపోతే డాడీ. నన్ను శిక్షించండి డాడీ, శిక్షించండి. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నా. సుందరిని భార్యగా అంగీకరించావు. అంతకన్నా మాకు కావాల్సింది ఏమని చెప్పు. ఇన్నాళ్ళు ఆరదంటే ఆట వస్తువు అనుకున్నా. ఆ అహంకారంతోనే నిన్ను నోరారా అమ్మా అని పిలవలేకపోయాను. కానీ ప్రేమానురాగాల్ని కురిపించే అమృతమూర్తే ఆరదని నువ్వు రుజువు చేశావు. అమ్మా, నిన్ను తల్లిగా నా గుండెల్లో నిలుపుకోవాలంటే నాన్నకి చెప్పమ్మా. నన్ను కఠినాతి కఠినంగా శిక్షించమని నాన్నకి చెప్పమ్మా. అక్కర్లేదు బాబు. మనిషికి ఆత్మక్షోభ కన్నా పెద్ద శిక్ష లేదు. చేసిన తప్పును తెలుసుకున్న వ్యక్తిని ఎవ్వరూ శిక్షించనక్కర్లేదు. ఓ డాడీ, నేను చేసిన ఘోరాలు మీకు తెలియవు డాడీ. మనిషి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని తన మంచితనంతో మనుగడతో మార్చుకోగలిగిన సీత లాంటి ఇల్లాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజానికి ఏ నష్టమూ రాదు బాబు. భారత నారీ చరితము మధుర కథ భరితము. వీరందరూ మన ఆడపడుచులు. చదువుల కోసం, బ్రతుకు తెరువు కోసం 10 మందిలోకి రావలసిన వారు. వారి మనుగడ కాపాడవలసిన బాధ్యత మనది. అప్పుడే మనకు, మన సమాజానికి క్షేమం, శుభకరం.